హలో అండి. నేను ఒక వీడియో తీయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను పొద్దున్నే రొటీన్‌గా ఏం పని చేసేది ఏమి అట్లా తీయాలనుకుంటాను ఈ పొద్దు. ఇది మా ఊళ్ళోకి ఆకొచ్చింది. అంటే కూరగాయలొచ్చినాయి. నేను ఆకు తీసుకున్నాను. ఆకు, గోంగూర అట్లా తీసుకున్నాను. పొద్దున్నే చిక్కుడుగాయలు మా చెట్టుకి చిక్కుడుగాయలుంటే అవి కూడా తెంపినాను. ఓకేనా. ఆకు తీసుకున్నా అండి. ఈరోజు టిఫిన్ వచ్చి నేను ఇడ్లీ చేయాలనుకుంటున్నాను. మా బాబు ఇడ్లీ చేయమన్నాడు. ఓకే అండి. ఇడ్లీ చేయమన్నాడు. అందుకే నేను టిఫిన్ చేస్తా నేను ఒక వీడియో తీయాలనుకున్నాను. అట్లా నేను పొద్దున్నే రొటీన్‌గా పనులన్నీ చేసేసుకున్నాను. కొద్దిగా అంటే మనకు ఉగాది వచ్చింది కాబట్టి నేను బయట కటన్ గుడ్లు, కొన్ని దుప్పట్లు అట్లా ఉంటే నేను క్లీన్ చేయాలనుకున్నాను. అదే మిషన్కి వేయాలనుకున్నాను. ఈ అంట్లు ఐరన్ తోముకోవాలా. ఇవి లిక్విడ్ అండి. నేను ఎప్పుడు పెద్ద ప్యాకెట్ తెచ్చుకుంటా ఉన్నాను. సడన్గా అయిపోయినాయి. అందుకని నేను మా బాబుని అడిగి అదే ఇవి తెప్పించుకున్నాను. గుడ్డలు అట్లా కటన్ గుడ్డలు వేసుకునేదానికి, వాష్ చేసేదానికి. ఓకేనండి. నేను చెప్పినా కదా మా ఆయన టీవీ తెప్పించాడు ఇదే కదా అని. ఇదే అండి టీవీ ఇది మా బాబు పెట్టుకున్నాడు. ఓకే అండి. అందుకని టిఫిన్ చేయాలా, ఇడ్లీ కావాలంటే నేను ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నాను. అందుకని టిఫిన్ చేయమన్నాడు. ఇడ్లీ చేయాలనుకున్నాను. పైన టైం వచ్చి 8:30 కావచ్చుంది. అందుకనే టిఫిన్ చేయాలనుకుంటాను. నిధి మొహం కట్టుకోపో, బ్రష్ చేసుకోపో. అట్లా చేయాలనుకున్నా అండి. టిఫిన్ చేయాలనుకున్నాను. అట్లా ఏంటి రొంత సాల్ట్, రొంత సోడా వేసుకొని మనం కలిపి పెట్టుకోవాలి. అప్పుడు స్మూత్గా ఇడ్లీ వస్తుంది. ఒక అర్ధ గంట ముందు మనము ఇట్లా కలిపి పెట్టుకున్నామంటే ఇడ్లీ పిండి మనకు స్మూత్గా వస్తుందండి. అందుకని టిఫిన్ చేయాలనుకోండి అండి. ఇడ్లీ చేయాలనుకోండి ఈరోజు. మీ ఇంట్లో కూడా ఏం టిఫిన్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. మా ఛానల్ కానీ నచ్చినట్టయితే మమ్మల్ని ఫాలో అవ్వండి.
అంతే ఫ్రెండ్స్, మా ఇంట్లో మేమేమేం పనులు చేసుకునేది రొటీన్‌గా మార్నింగ్ లేసి అట్లా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అందుకని ఈ వీడియో తీయాలనుకున్నాను. ఓకేనండి. ఓకే అండి. ఈ వీడియోని ఇంతటితో ఆప్ చేయాలనుకున్నాను. ఓకేనండి. నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. అందుకే నేను ఈ వీడియో తీయాలనుకున్నాను. ఓకేనండి. బాయ్.